హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నాగమణి. ఈ వీడియోలో నేను మీకు ఏఐ టూల్ కోసం నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఏఐ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సో, ఏఐ టూల్‌లో వచ్చేసి చాట్ జీపీటీని నేను మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, హౌ టు యూజ్ చాట్ జీపీటీ. సో, చాట్ జీపీటీ అంటే ఏంటి? అనేది గూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. మన మనం ఏవైతే ఆలోచిస్తామో, ఆ ఆలోచనని కరెక్ట్‌గా మనం ఒక ప్రాంప్ట్ రూపంలో మనం టెక్స్ట్ యొక్క చాట్ జీపీటీకి మనం గాని ఇస్తే అది మనకి దాని యొక్క ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని మనకి బ్యూటిఫుల్ ఔట్‌కమ్ అనేది మనకిస్తుంది. సో, దట్ ఈస్ కాల్డ్ చాట్ జీపీటీ. సింపుల్‌గా చెప్పాలంటే మనకేది కావాలో అది మనం ఆహ్, దానికి ఒక డిస్క్రిప్షన్ ఇస్తే అది మనకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తుందనమాట. సో, ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాట్ జీపీటీ నేను ప్లే స్టోర్‌లోకెళ్ళి ప్లే స్టోర్‌లో చాట్ జీపీటీ ఐకాన్ అని ఉంటుంది. ఈ చాట్ జీపీటీని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత యాపిల్ ఫోన్స్‌కైనా లేదంటే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్‌కైనా సరే ఇది చాట్ జీపీటీ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఈ యాప్‌ని మనం ప్లే స్టోర్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనొచ్చేసి చాట్ జీపీటీని డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేసుకున్నా. ఇది ఇదొచ్చేసి మనకి డైరెక్ట్‌గా నాకు ఏంటంటే అప్డేట్ అడిగింది. సో, అప్డేట్ చేసుకున్నాను. డైరెక్ట్‌గా ఇది హోమ్ పేజ్ చాట్ జీపీటీ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది ఇక్కడ. వాట్ కెన్ ఐ హెల్ప్ అని. సో, ఇక్కడ ఏంటంటే మనకేం కావాలో దాన్నడిగితే అది మనకిస్తుందనమాట. సో, ఇక్కడొచ్చేసి నేను చాట్ జీపీటీని నేను ఏంటడుగుతున్నానంటే, ఇందులో చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్ ఉంది. చాట్ జీపీటీ ప్రో వర్షన్ ఉంది. చాట్ జీపీటీ గో వర్షన్ ఉందనమాట. అంటే చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్ అనమాట. అంటే బేసిక్ వాళ్ళకి ఇట్స్ సఫిషియంట్ ఫర్ ద చాట్ జీపీటీ. చాట్ జీపీటీ ప్రో వచ్చేసి ఇది హైలీ ప్రొఫెషనల్‌గా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, మంత్లీ సబ్స్క్రిప్షన్ అనేది మనం చేసుకోవాల్సొస్తుంది. ఆర్ ఇయర్లీ అయినా మనం సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే చాట్‌జిపిటి గో అనేది వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. అదేంటంటే అప్ టు 12 మంత్స్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో, ఆఫ్టర్ 12 మంత్స్ మనము వి నీడ్ టు పే ద మనీ మంత్లీ. సో, మంత్లీ రూ. 399 అట్లా. సో, ప్రెజెంట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా, విత్ ఇన్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ చాట్‌జిపిటి గో వర్షన్ అనేది ఫ్రీగా అవైలబుల్ ఉంది. సో, మీరు గూడా ఈ చాట్‌జిపిటి గో వర్షన్‌ని యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి షేర్ చేయండి. సో, హ్యాపీగా మనకి ఎలా కావాలో ఇన్ఫర్మేషను, ఏ ఏ ఇన్ఫర్మేషన్స్ కావాలో 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ మనం స్పెండ్ చేసేదానికన్నా ఈ చాట్‌జిపిటి యూజ్ చేసి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఆర్ సెకండ్స్‌లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. సో, ఫ్రీ వర్షన్‌లో ఏంటంటే మనం ఇమేజ్ క్రియేషన్స్ అవి కొంచెం కష్టమవుతుంది. బట్ చాట్‌జిపిటి గోలో వచ్చేసి మనకి ఇమేజ్ జనరేషన్ గూడా ఈజీ అనమాట. సో, ఇక్కడ ఏంటి అంటే నేనిక్కడ అడిగాను ఏమని నాకు ఇమేజ్ క్రియేషన్ కోసమని అడిగాను. ఏమని ఇమేజ్ క్రియేట్ చేయండి. ఒక మదర్ విత్ 2 కిడ్స్ ఆహ్, స్కూల్ దగ్గరున్నట్టు నేను ఇమేజ్ జనరేట్ చేయమని చాట్‌జిపిటిని అడిగాను. ఇక్కడ మీకు టైపింగ్‌లో గూడా చూడండి. క్రియేట్ 2 కిడ్స్ విత్ మదర్ అట్ ఎ స్కూల్ అని అడిగాను. సో, ఇది ఏ విధంగా ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుందో ఒకసారి చూడండి. కొంచెం టైం పడుతుంది. సో, మీన్‌వైల్ నేను మీకు అసల చాట్ జీపీటీని మీరు ఎందుకు యూజ్ చేయాలి అనేది అది గూడా చెప్తాను. మనం ఇంతకు ముందు మనకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్‌లో ఎళ్ళేవాళ్ళం. సో, మనకి అప్రోప్రియేట్‌గానే దొరికేది. ఒక 80% వరకు, 70% వరకు మనకు దొరికేది. ఇన్ఫర్మేషన్ అంతా మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్‌లో. సో, మనకి 100% ఇన్ఫర్మేషన్ కావాలి అనని మనకి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. సో, అక్కడ మనకి కొన్ని చోట్ల అది దొరకపోవచ్చు ఇన్ఫర్మేషన్. బట్ ఈ చాట్ జీపీటీలో వచ్చేసి మనకి ఇన్ఫర్మేషను ఎలా కావాలంటే అలా మనకి ప్రతీది పిన్ టు పిన్ మనకి డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్‌గా మనకి చాట్ జీపీటీలో అవైలబుల్ ఉంటుంది. సో, మనం ఇక్కడ ఏంటి అంటే ఒక వీడియో క్రియేట్ చేయాలన్నా, లేదంటే ఆ వీడియోకి తగ్గట్టు సీన్స్ క్రియేట్ చేయాలన్నా,
ఆ సీన్స్ క్రియేట్ చేయడానికి ఒక స్టోరీ కావాలన్నా ప్రతీది గూడా మనం ఈ చాట్‌జీపీటీని మనం అడగొచ్చనమాట. అలానే రెజ్యూమ్స్ చాలా మందికి రెజ్యూమ్స్ ప్రిపేర్ చేయడం రాదు. ఆ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేయడం గూడా మనం చాట్‌జీపీటీని అడిగి మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్ ఉంది. యూట్యూబ్‌లో మనం ఒక వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ వీడియో కంటెంట్ రిలేటెడ్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు. సో, అలాంటప్పుడు మనం చాట్‌జీపీటీని అడుగుతాం. నాకు ఈరోజు యూట్యూబ్ కంటెంట్‌కి నేనేం పోస్ట్ చేయాలో నాకు తెలియట్లేదు. సో, గివ్ మీ సమ్ ఐడియాస్ అని. సో, బేస్డ్ ఆన్ థట్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం అది మనకి కొన్ని ఔట్‌పుట్స్ ఇస్తుంది. సో, ఔట్‌పుట్స్‌లో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని దాన్నే ప్రతీది థీమ్‌ని ప్రతి హ్యాష్ ట్యాగ్‌తో సహా మనకేం కావాలో అడిగితే అది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందనమాట. సో, ఆ విధంగా మన చాట్‌జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. మీన్‌వెల్ అది అదే స్టెప్ వైస్‌గా గూడా ఇస్తుందనమాట. ఫస్ట్ సీన్‌కి ఇట్లా ఉండాలి. సెకండ్ సీన్ ఇట్లా ఉండాలి. సో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇలా వస్తే బావుంటుంది. సో, మదర్ ప్రతీది అనమాట. ప్రతి సీన్ టు సీన్ మనకి అది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తుందనమాట. సో, కమింగ్ టు ద పాయింట్ ఇక్కడ మనం ఇమేజ్ జనరేషన్ అడిగాం చూసారా? నేను స్కూల్ దగ్గర ఇద్దరు కిడ్స్ విత్ మదర్ ఉండేటట్టు అని అడిగాను. సో, చూడండి ఎంత బాగా క్రియేట్ చేసి ఇచ్చిందో. సో, మనకి ఇప్పుడు మనం కొన్ని కొన్ని వీడియోస్ అనేవి మనం పోస్ట్ చేస్తా ఉంటాం. సో, వేరే వాళ్ళెవరివో ఫోటోస్ తీసి మనం అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. సో, అలాంటప్పుడు ఆహ్, మనకేంటంటే మానిటైజేషన్‌కొచ్చేసరికి కొంచెం మనకి ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. బట్ ఇలా మనమే ఓన్‌గా మనం ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకొని, వాటిని మనం అప్‌లోడ్ చేసుకుంటే మనకెంత ఈజీ అవుతుంది. సో, ఇబ్బంది లేకుండా మనం చక్కగా మనకేం కావాలో అదంతా మనం చాట్‌జీపీటీని అడిగి ప్రతీది మనం చక్కగా ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ లేదంటే ఆహ్, ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా సరే మనం చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇంకొకటి ఇక్కడొచ్చేసి నేను ఆహ్, మదరు, డాటర్ ఇద్దరు స్కూలుకి వెళ్తూ ఉంటారు. సమ్ డిస్కషన్స్ కోసం నేను స్క్రిప్ట్ అడిగాను. సో, స్క్రిప్ట్‌ని ఇమ్మని చెప్పాను. సో, స్క్రిప్ట్ ఇచ్చింది. ఆ స్క్రిప్ట్ నాకు ఇంగ్లీష్‌లో ఇచ్చింది. సో, అది గూడా నేను తెలుగులో నాకు సింపుల్ తెలుగులో కావాలని చెప్పి దాన్నడిగాను. సో, అది యాజ్ ఇట్ ఈస్‌గా నాకు తెలుగులో చూడండి ఏ విధంగా నాకు తెలుగులో కూడా ఆ స్క్రిప్ట్ డీటెయిల్‌గా ఇచ్చింది. సో, ఆ స్క్రిప్ట్‌ని గూడా నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేయడానికి నాకు స్టెప్ వైస్‌గా ఇమ్మని నేను దాన్ని టైప్ చేసి అడుగుతున్నాను. చూడండి గివ్ మీ లైక్ స్క్రిప్ట్ ఫర్ యూట్యూబ్ కంటెంట్ అని. సో, నేను పోస్ట్ చేశాను. సో, ఇప్పుడు చూడండి ఎట్లా టైటిల్ 1 బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మళ్ళా సీన్ 2 బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా రావాలి. వాయిస్ ఇట్లా రావాలి. అట్లా అమ్మ మాట్లాడేటప్పుడు ఇట్లా రావాలి. పాప మాట్లాడేటప్పుడు ఇట్లా రావాలి. అండ్ ప్రతీది పిన్ టు పిన్ చూడండి ఎంత నీట్‌గా మనకిచ్చిందో. సో, దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ చాట్‌జీపీటీ. ఇంతగా చెప్తున్నాను అనుకోకండి. అంటే మనకి యూజ్‌ఫుల్ అని నేను మీకు ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను. అదర్‌వైజ్ హ్మ్. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. థాంక్ యూ.